హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా మనకి ముగ్గుల సీజన్ కదండి, సంక్రాంతి పండుగ సీజన్ కదా. మీకు ఈరోజు ఎక్సలెంట్ వీడియో చూపిస్తాను. మొన్న చూపించాను పెద్దవాళ్ళదండి. ఇవాళ నేను చూపించేది అందరూ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ అట్లా 10th క్లాస్ పిల్లలు అందరూ పిల్లలే వేశారండి. ఎక్సలెంట్ వీడియో. మన మారిస్పేట శివాలయం బజార్లో 40 సంవత్సరాల పైనుంచి రన్నింగ్ చేస్తున్న ప్రశాంతి కాన్వెంటు విద్యార్థులు వేస్తున్నారండి. ఆ స్కూలు డైరెక్టర్ గారు అండ్ ప్రిన్సిపల్ గారు కూడా మాట్లాడతారండి. అసలు వారి మాటల్లో వినండి. అసలు ఆ స్కూల్ ఎప్పుడు పెట్టారు, ఏంటి, ఏ టు జెడ్ మొత్తం వివరాలు తెలిస్తే ఆ మాటలు విన్నాక అప్పుడు పిల్లలు వేసే ముగ్గులు ఇవన్నీ మనం చూస్తాం. నమస్తే సార్. నమస్తే. సో అవర్ స్కూల్ ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ is located in Marispeta near Sivalayam. So it is in Sivalayam Street. So our school was established in 1984. Our school has been running since 1984. ఆ సార్ తెలుగులో చెప్తే నాలాంటి వాళ్ళకి అర్థమైంది సార్. తెలుగులో చెప్పండి సార్. సో మా స్కూల్ మారిస్పేట శివాలయం వీధిలో లొకేట్ అయి ఉంది. సో మా స్కూల్ 1984లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుమారుగా 40 years నుంచి ఈ స్కూల్ రన్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నమ్మకం ఏంటంటే చిన్న స్కూల్ అని ఒక ఫీలింగ్ ఉంది. బట్ మన స్కూల్లో కంపల్సరీగా మోరల్ వాల్యూస్, యోగా అండ్ ట్రెడిషనల్ వాల్యూస్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్తో మన స్కూల్ రన్ అవుతుంది. సో ఈ సంవత్సరం 32nd బ్యాచ్ 10th క్లాస్ పంపించబోతున్నాం. అట్లాగే ఈ సంక్రాంతి ఎవ్రీ ఇయర్ కూడా ఈ సంక్రాంతి ఫెస్టివల్స్ కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, అట్లాగే ఫిబ్రవరిలో జరిగేటువంటి శ్రీనివాస సైన్స్ డే కానీ, సైన్స్ డే కూడా మనం ఇక్కడ సైన్స్ డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో పేరెంట్స్లో, స్టూడెంట్స్లో ఈ యొక్క ట్రెడిషనల్ వాల్యూస్ పెరగాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనం సంక్రాంతి సంబరాలు కండక్ట్ చేసాం. స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ కూడా అందరూ కూడా ఈ విధిలో వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. సో మా స్కూల్లో రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. స్టడీ అవర్స్లో డైరెక్ట్ ప్రిన్సిపల్ సారే స్టడీ అవర్స్ని మానిటర్ చేస్తారు. ఎవరైతే డల్లర్స్ ఉన్నారో వాళ్ళ మీద స్పెషల్ కేర్ ఉంటుంది. సో కాబట్టి చిన్న స్కూల్ అయినప్పటికి కూడా 40 years నుంచి ఇది రన్ అవుతుంది. అట్లాగే మా స్కూల్ ఏంటంటే ఇప్పుడు 2nd generation నడుస్తుందండి. చాలామంది స్టూడెంట్స్ 10th కంప్లీట్ చేసుకున్న వాళ్ళ పిల్లలే ఇప్పుడు మళ్ళీ మన దగ్గర చదువుతున్నారు. సో ఇది మా స్కూల్ యొక్క ప్రత్యేకత. సో అలాగే రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా కేవలం కార్పొరేట్ స్కూల్స్ అనే కాకుండా మా యొక్క ఈ ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేసి మీ యొక్క పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలరని చెప్పి ఆశిస్తున్నాను. ఇట్లు ప్రిన్సిపల్ ఎన్ రాజేష్. నమస్తే పేరెంట్స్, మేము ప్రశాంతి విద్యాహారం నుంచి మాట్లాడుతున్నాము. మా స్కూల్ ప్రత్యేకతలు ఏంటంటే అబాకస్ ఉంది, హిందీ రాయిస్తున్నాం పిల్లల చేత. 3rd క్లాస్ నుంచి ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాష అవన్నీ రాయిస్తున్నాము. వాళ్ళు 9th క్లాస్కి వచ్చేసరికి హిందీ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ. ఆ తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు టీచర్ ట్రైనింగ్కి వెళ్ళిపోవచ్చు. అబాకస్ లెవెల్స్ కూడా 5th లెవెల్ వరకు చెప్తున్నాము ఇక్కడ మేము. తర్వాత కాంపిటీషన్స్ జరిగినా పంపిస్తున్నాము. కాంపిటీషన్స్లో కూడా మా స్టూడెంట్సే బాగా 1st, 2nd, 3rd ప్రైజులు వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ అంతా కూడా ఫారెన్లో సెటిల్ అయ్యారు. దాదాపు 100 members పైన ఫారెన్లో సెటిల్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా నేను మీకు కావాలంటే నేను వాట్సాప్లో పెట్టి చూపిస్తాను. చాలామంది ఫారెన్లో సెటిల్ అయ్యారు. మా దగ్గర చదువుకున్న క్లాస్కి 25 members, 30 members అలా ఉంటే ఏదో ఒకళ్ళిద్దరు బిజినెస్లో సెటిల్ అయిపోయినా మిగతా అందరూ కూడా ఎక్కువ మంది జాబ్స్లోనే సెటిల్ అయ్యారు. అందరి లైఫ్ బాగుంది. చిన్న కాన్వెంట్ అయినా ఎవరికి గుర్తింపు లేదు, చిన్న కాన్వెంట్ అన్న ఇదితో ఉంటున్నారు. కానీ మేము కార్పొరేట్ స్కూల్తో పోటీ పడి చెప్తున్నాము. మార్క్స్ కూడా బాగా వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినా, ఏ ఫెస్టివల్స్ వచ్చినా సరే దాని యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ మేము కాంపిటీషన్స్ పెడుతున్నాము. ఈరోజు మేము రంగోలీ కాంపిటీషన్స్ పెట్టాము. దాంట్లో దాదాపు 30 members దాకా 1st ప్రైజ్ వచ్చింది. మిగతా 2nd ప్రైజ్ అందరికీ కూడా 2nd ప్రైజ్ కింద ఇచ్చాము. ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదనే ఉద్దేశంతో అందరికీ ప్రైజులు ఇస్తున్నాము. తర్వాత ఇలా నెక్స్ట్ తర్వాత భోగిపళ్ళు పోస్తున్నాము. నర్సరీ నుంచి 2nd క్లాస్ పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నాము. తర్వాత నెక్స్ట్ భోగి మంటలు, చందిగొబ్బెమ్మలు ఇవి కూడా రోజుకు ఒకటి చొప్పున ఈ సంక్రాంతి సంబరాలని 4 days ఏర్పాటు చేస్తున్నాము. ఇదే కాకుండా అన్ని ఏ పండగ వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ దేశ నాయకుడికి వచ్చినా అతని గురించి చెప్తూ మేము పిల్లలందరికీ కూడా వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంచుతున్నాము. పిల్లల టాలెంట్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో అనేక అదన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ చెప్పండి. రేపు యూట్యూబ్లో వస్తారు మీరు. కాన్వెంట్ మేడం ఫోన్ చేసి చెప్పారు వీడియో తీయమని.
బాగుందమ్మాయి. అరే అందరు బాయ్ చెప్పండి. మీరు రేపు యూట్యూబ్లో వస్తారు. ప్రశాంత్ మేడం కాల్ చేసి వీడియో తీయమన్నారు. తెనాలి ఆల్ ఇన్ వన్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. మీరు రేపు మార్నింగ్ కనబడతారు వీడియోలో. పెట్టండి. తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమంటాను. బాగుంది. వేస్తున్నావా? ఓకే వెయ్యి వెయ్యి. నారదుల వారిని వేయించుకున్నారుగా చక్కగా ఇంటి ముందు. అయ్యమ్మా ఇప్పుడే మనం దబదబా రావద్దు. నేను మళ్ళీ ఇంట్లో మిషన్ మీద సెట్ చేసుకొని డ్రెస్ మార్చుకొని వచ్చాను. మా వాడికి ఫోన్ చేసి కొంచెం వదిలిపెట్టి అబ్బాయిని. బాగా చేశారు పిల్లలు. అవి మీరే నేసింది. బాయ్ చెప్పండి. మీరు రేపు మార్నింగ్ యూట్యూబ్లో వస్తారు. ఏ క్లాసు? 6th. యూట్యూబ్లో వస్తారమ్మా. రేపు మార్నింగ్ పెడతా. 7ంటికి పెడతా. తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్. లైక్ కాదు, ముందు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉంటుంది కదా బాక్స్, అది సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మళ్ళీ అన్నీ వస్తాయి. ఏ క్లాస్ రా నువ్వు? సెకండ్ క్లాస్. అమ్మాయి వేస్తున్నావా? బో గ్రేట్ గ్రేట్. బా సూపర్ ఉందిగా అసలు. ఇది కరెక్ట్గా వాకిలి ఎదురుగా వచ్చింది. తీస్తా. మీరే నేసింది? ఏ క్లాసు? 7th క్లాస్. బాగుంది. తీస్తా. బాగుంది అమ్మాయి, బాగా వేశారు. పరమేశ్వర వేసావా? ఏం పేరు? ఏ క్లాసు? 7th. రేపు మార్నింగ్ ఇది యూట్యూబ్లో వస్తుంది, చూసుకోండి. తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్. దా చూద్దాం. ఇది ఎవరా ముగ్గేసింది? 6th class. ఏదమ్మా ఇది? బాయ్సా? అవునా? నువ్వేనమ్మా వేసింది? అవునా? ఏం పేరమ్మా నీ పేరు? శ్రీవిద్య. శ్రీనిధి. ఏ క్లాసు? 7th. ఓకే. నీ పేరేంటమ్మా? ఆఫ్రీన్. ఏ క్లాసు? 7th class. ఓ బాగా వేసారే, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుందిరా. చక్కగా వేసారు. పిల్లలు చదువుకునే పిల్లలైనా కూడా ఈ రోజుల్లో పెద్దోళ్ళే వేయట్లేదు. మ్యారేజ్ అయిన వాళ్ళం మేమే ఒత్త చాపిస్తులు వేస్తున్నాము. బాగా వేసారు. మీ పేరు కూడా రాశారా? ఓకే. అఫ్రీన్ బాగుంది. నీదేదిరా? నీ పేరు రాయలేదు, మర్చిపోయావా? శ్రీనిధి. శ్రీనిధి ఉందా? ఓకే. బాగుంది. చక్కగా అసలు సింబాలిక్గా చక్కగా సూర్యుడు, భోగి కొండలు, చెరుకులు. బాగుంది. చదువు ప్లస్ అదర్ యాక్టివిటీస్. ఓకే, వెరీ గుడ్. బాగుంది. ఈ మధ్యలో ఇంకేదన్నా వేయండి. బాగుంది. ఈ మధ్యలో కొంచెం ఇట్లా రౌండ్ పెట్టి కొంచెం ఏమన్నా అంత వేయండి, సరిపోయింది. బాగుంది. చాలా. ఎక్కడ నీది? ఇది ఎవరు వేశారు? వాళ్ళని పీల్చుకురండి. వాళ్ళని మీరేసారా? ఇది ఓయ్ అబ్బా మీరేసారా? అబ్బో అబ్బాయిలు కూడా వేశారు. బాగుంది. ఇదేంటి అడిదిరిగి వేసారా మీరు? మర్చిపోయి. ఓకే పాప, అబ్బాయిలు కదా తెలియలేదు. ఓకే, మీరు వేసారా? ఏ క్లాస్ మీరు? 7th class. నీ పేరు? అఖిల్. ఓకే. హరన్. అబ్బాయిలు వేసారంటే చాలా గ్రేట్ అమ్మా, చాలా బాగా వేశారు. చక్కగా అవుట్లైన్ బంతిపూడి రెక్కలతో చాలా బాగుంది. చెరుకు గడలు చక్కగా గ్రీన్ వేశారు. ఆకులకి కలర్ కాంబినేషన్ బాగుంది. చెరుకులకి కూడా న్యాచురల్గా వేశారు. ఇక్కడ రాశారా? ఓకే. అఖిల్ అండ్ హరన్ 7th class. బాగుంది. చక్కగా గాలిపటాలు కూడా వేశారు. సూపర్.
చాలా బాగుంది. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఎవరు వేశారు ఇది? ఏమ్మా నువ్వేనా? ఏం పేరు? ఆయిషా. ఏ క్లాసు? 8th class. 8th. నువ్వమ్మా? పూజిత 7th class. పూజిత 7th క్లాస్. చాలా బాగుంది. చక్కగా జడ, హెయిర్ బ్యాండ్, పూలు, అసలు మెరిసిపోతుంది అసలు ముగ్గు కూడా. అక్కడ పాదం దగ్గర మళ్ళీ అవుట్లైన్ శారీ అసలు నడుము కూడా చూడి అని చక్కగా దిద్దారు పిల్లలు, తీర్చిదిద్దినట్టు చక్కగా నడుము, జడ, చెంగు ఎంత బాగుందో. బాగుందమ్మా. చదువులతో పాటు చక్కగా అదర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. జాయింట్ విత్ థ్రెడ్ చూసారా ఫ్రెండ్స్? భలే ఉంది. చాలా బాగుంది. ఇలా ప్రశాంత్ కాన్వెంట్ పిల్లలందరూ చక్కగా ఉత్సాహంగా ఈ బజార్ మొత్తం ప్రతి ఇంటి ముందు చక్కగా రంగవల్లులు అద్దారు. ఇవాళ మారిసిపేట శివాలయం ఇదంతా చాలా మెరిసిపోతుంది రంగవల్లులతో. సంక్రాంతి కాలంతా ఈ బజార్లోనే కనబడుతుందిగా మీకు. అసలు బాగుంది. ఓకే, ఇది ఎవరన్నా వేసింది? మీ ముగ్గురు వేసారా? ఓకే ఓకే. మీరు వచ్చేసి మీ హౌస్ అనమాట, సునీత గారిది మీ హౌస్ ముందు. ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఏం పేరమ్మా? ఆలియా. ఏ క్లాసు? 6th. ఓకే. చంద్రిక 8th. నువ్వు 8th. భలే వేస్తున్నారు కదా. సునీత ఏంటి? మళ్ళీ చెప్పండి. సునీత ఇంటి ఓనర్. ఓకే, సునీత ఇంటి ఓనర్. ఇదిగోండి మొత్తం శివాలయం బజారు వీళ్ళందరిది. అదిగోండి పేరు కూడా లక్ష్మీ సునీత నిలబడింది. ఆ సునీత ఇక్కడ ఉన్నారు. చాలా బాగుందిరా ముగ్గు మాత్రం. భలే వేసారు పిల్లలందరూ. అసలు మనం పెద్దవాళ్ళం, మనమే చాక్ పీసులతో వేస్తున్నాము. కర్రలు కూడా రావు మనకి ఇప్పుడు. ఈ కర్రలతో ఎంత చక్కగా వేసారు అసలు. బాగుంది. ఓకే, నైస్. తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్ అమ్మ. తెలుసా? ఇది ప్రశాంత్ కాన్వెంట్ అండి, మన మారిసిపేట శివాలయం బజార్ అనమాట. చాలా బాగుందిరా. చక్కగా గంగిరెద్దు, చక్కగా భోగికొండ, కింద తామర పువ్వు, తోక భలే చక్కగా వేశారు అసలు. సూర్యుడు, గాలిపటాలు, చెరుకులు. పిల్లల దగ్గర ఎంత ఇంట్రెస్ట్ అంటే చదువుతో పాటు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. మీరిద్దరు వేశారమ్మా. ఏం పేరు నీ పేరు? లలితా భవాని. ఏ క్లాసు? 10th. ఓ 10th క్లాస్ పిల్లలాగా లేవు, చిన్నపిల్లలాగా ఉన్నావు. హర్షియా 10th class. 10th క్లాస్. చాలా బాగుంది. ఏంది? హ్యాపీ భోగి, పొంగల్ అండ్ కనుమ. అడ్వాన్స్. ఓకే. అడ్వాన్స్ హ్యాపీ భోగి, పొంగల్ అండ్ కనుమ. బాగుంది, చక్కగా ఉంది. ఓకే, బాగా వేస్తున్నారా? కలర్ కాంబినేషన్ బాగుంది. చక్కగా అవుట్లైన్ పిండితో వేస్తున్నారు. నెమలి పించం, భోగికొండ, గాలిపటాలు. ఏం పేరమ్మ నీ పేరు? పూజిత. ఏ క్లాసు? 10th class. అబ్బో 10th క్లాస్. చిన్నపిల్లల్లాగా ఉన్నారు 10th క్లాసులు. ఏం పేరు? నీ పేరేంటి? షాఫియా. నువ్వు 10th క్లాసేనా? ఓకే. నేను 10th స్వాతి. స్వాతి. ఓకే. ఉండాలి. తీసుకురా. బాగుంది, బాగా వేసారు అమ్మాయి. స్కూల్ ముందు వేసారు మా చక్కగా. వద్దు పెట్టేది ఫ్రెండ్స్, ఈ ముగ్గు 2nd క్లాస్ అమ్మాయి వేసిందంట. బట్ పాపం చిన్నపిల్లలు కదా, వేసి అలసిపోయినట్టున్నారు. ఇక్కడ లేరు, క్లాస్లోకి వెళ్ళి పాపం టిఫిన్ తింటున్నారు. తనూజ 2nd క్లాస్ అమ్మాయి వేసిందంట. చాలా బాగుంది. అదే చూపిద్దామంటే లేదు. ఇది కూడా 2nd క్లాస్ అమ్మాయి.
జ్ఞాతి అంట, జే జ్ఞాతి అంట. బాగుంది, పర్లా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వేశారు పాపం. బాగుంది, ఇది బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. సింబాలిక్గా చక్కగా భోగికొండ మధ్యలో రేగిపళ్ళు, చెరుకు మొక్క చక్కగా మళ్ళీ చక్కగా చక్క చెరుగల్ల కూడా పెట్టారు. నువ్వేనమ్మ వేసింది? ఏం పేరు? చరిత. ఏ క్లాసు? 10th క్లాస్. ఈ అబ్బాయి కూడా. నువ్వు నీ పేరేంటమ్మా? ఛత్రపతి. అసలు ఆ పేరులోనే ఉంది పవర్. ఏ క్లాసు? 6th క్లాస్. బాగుంది. అబ్బాయిలు కూడా ఓకే, అక్కా తమ్ముళ్ళు అండి ఇద్దరు. ఓకే, బాగుంది. ఇదిగో ఈ ముగ్గు. ఓకే, ఈ ముగ్గు వేసిన వాళ్ళు, ఈ ముగ్గు ఎదురుగా ఈ పెద్ద బిల్డింగ్ చూసారా? ఆ బిల్డింగ్ ఈ మేడం సరోజ, మామిడి సరోజ గారు తిని పేరు. వాళ్ళ సిస్టరు జయ గారు, పద్దు గారు. అంటే ఇట్లా వద్దంటే ఇంకొంచెం జూమ్ చేసి తీస్తామని చెప్పి. ఓకే, బాయ్ చెప్పండి. ఓకే, బాగుంది. అందరు ఇవాళ అసలు సందడిగా ఉంది. తెనాల్లో ఉన్న సందడంతా మన మారిస్పేట శివాలయం బజార్లోనే ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంత కలగా ఉంది ఇవాళ బజార్ అంతా. చక్కగా సందడి డైలీ టైంకి ఫోన్లలో టీవీల్లో మునిగిపోయి ఉంటారు. కానీ ఇవాళ మాత్రం అందరూ చక్కగా వాకిళ్ళ ముందుకు వచ్చి చక్కగా చూస్తూ బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ ఒక చిన్న పాప వేసింది, ఎంత బాగుందో. చక్కగా మందార పువ్వు లాగా వేసింది. చక్కగా ఆకులకు వచ్చేసి చక్కగా గ్రీన్ న్యాచురల్గా ఉందిరా. నీ పువ్వు భలే ఉంది. ఏం పేరు? లాస్య. ఏ క్లాసు? 4th క్లాస్. బాగుంది, భలే వేసావురా, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది. ఆకులకి గ్రీను, చక్కగా ఫ్లవర్కి వచ్చేసి పింక్. బాగుంది. ఓయ్, నువ్వే నీ ముగ్గేసింది? 2nd క్లాసు. భలే వేసావే. ఏం పేరా? తనూజ. బాగుంది. 2nd క్లాసా? ఓకే ఫ్రెండ్స్, ఇందా మీకు చూపించా కదా, ఇక్కడ ఉంది పాపది. తనూజ 2nd క్లాసు. లోపలికి వెళ్ళి పాప ఇప్పుడే పాపం బిస్కెట్స్ తినింది. పాప వెలిసిపోయి. బాగుందిరా, భలే చక్కగా వేసావు. వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇది కూడా చూసారా? భోగికొండ ఎంత బాగా వేసింది. అసలు ఏజ్ పిట్ట కొంచెం కోతగనం అంటారు ఇలాంటివి ఫ్రెండ్స్. అసలు పిల్ల 2nd క్లాస్ అంట. చూడండి ఎంత బాగా వేసిందో, ఎంత బాగుండేది. చూసారా ఫ్రెండ్స్? కనీసం ఈ పిల్లల కోసమైనా మీరు తప్పకుండా ఈ వీడియోని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎవరి ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చూపించుకుంటారు. ఇలా అన్నిట్లో కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి పిల్లలందరూ. బాగుంది, వెరీ గుడ్. బాగా ఇంకా దగ్గర ఫ్రెండ్స్. బుడ్డి పిల్లలు భలే వేస్తున్నారు. అదే మీరేంటి ఇది వేసింది? అవునా, నించండి ఫ్రెండ్స్. అసలు వాళ్ళ అంటే బాగుందా బాగాలేదా అనేది పక్కన పెడితే ఆ ఏజ్కి ఇలా వేయటము చాలా గ్రేట్. ఇది పాపం దీనికి ఎవరు పాపం నెగిటివ్ కామెంట్స్ ఎవరు పెట్టద్దు. ఎందుకంటే ఇది చిన్న పిల్లలు వేసింది ఫ్రెండ్స్. ఎవరు పక్కన సపోర్ట్ లేకుండా. చూసారా నా ముఖానికి కూడా పిల్లలు ఫ్రెండ్స్. అసలు ఇంత చక్కగా వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ మైండ్కి వచ్చిన ఆలోచన. ఒక భోగి కుండ, ఆ కుండకి ఒక కట్టిపేళ్ళు, అటు ఇటు చెరుకు గడలకి మళ్ళీ కలరు, చెరుకులకి న్యాచురల్ కలరు, మళ్ళీ గ్రీన్ కలర్ ఆకులకి. ఇది ఒక సూర్యుడు, ఇవి గాలిపటాలు. అంటే పిచ్చిగా ఉందా మంచిగా ఉన్నది పక్కన పెడితే అసలు ఎంత చక్కగా వేశారంటే అసలు పిచ్చిగా కూడా అనను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే నేను అసలు ఒప్పుకోను. ఈ జనరేషన్లో ఈ చదువుకునే పిల్లలు అసలు ఇలా వేశారు అంటే చాలా చాలా గ్రేటు. ఇలా వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వీళ్ళ పేరెంట్స్ని కూడా మనం అభినందించాలి ఫ్రెండ్స్. ఏంటి ముగ్గులు ఏమక్కర్లేదు, ఇలా చదువుకోండి చాలు అని అనకుండా ఒక చదువే కాదు అన్నిట్లో పాల్గొనాలి అని చక్కగా ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ అందరినీ కూడా మనం మెచ్చుకోవచ్చు. భలే వేశారు. అరే ఇవేంటి కోడిపుంజులా? నెమల్లా? ఓకే బాగుందిరా.
ఎవరు వేసింది? ఓకే, నువ్వేనా వేసింది? ఇవన్నీ ఎవరెవరు వేసారో వరుస నించోండి. ఓకే, లైన్ మొత్తం వేసావు. నెమళ్ళు, సూర్యుడు, భలే భలే వేసారు అసలు. చంద్రుడు అందరూ, చెరుకు గడలు, భలే భలే చక్కగా వేశారు ఫ్రెండ్స్. అసలు పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి. అసలు ఈ ఏజ్లో పిల్లలకి ఇంత క్రియేటివిటీగా ఆలోచించి పిల్లలు వేసారంటే ఎవరమ్మా? నువ్వేనేసింది? ఏం పేరురా? గగనశ్రీ. ఏ క్లాసు? థర్డ్ క్లాస్. వెరీ గుడ్. నువ్వు కూడా వేసామ్మా? ఏం పేరు నీ పేరు? అలేఖ్య. క్లాసు? సెకండ్ క్లాస్. ఓ ఓకే, అక్కడ వేసిన అమ్మాయి కదా నువ్వు? ఓకే ఓకే. వైష్ణవి. ఏ క్లాస్ అమ్మా? సెకండ్ క్లాస్. అసలు ఎంత చక్కగా స్మైల్ ఇస్తూ పిల్లలు, అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్. అసలు ఇవాళ వీడియో అయితే నాకు భలే నచ్చింది. అసలు ఏం పేరమ్మా? మౌనిక. ఏ క్లాస్ రా? సెకండ్ క్లాస్. భలే బాగా వేసారు రా బంగారు తల్లులు అసలు మీ ఇద్దరు. ఓకే, అరే నువ్వు వేసావని సింబాలిక్గా పూసుకున్నావు. ఏ క్లాసు? సెకండ్ క్లాస్. ఇది పేరమ్మా? రమ్య త్రిపుర. సెకండ్ క్లాస్. ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూసారు అసలు. నీ పేరు ఏంట్రా బుడ్డి? ఏం పేరు? మోక్షలక్ష్మి. ఓకే, మోక్షిత. అసలు ఆ పిల్ల చూసారా ఫ్రెండ్స్? నేనేదో తప్పు చేస్తే కాదంట, మళ్ళీ చదివితే మనకు వచ్చేదాకా. మోక్షిత లక్ష్మి. ఓకేనా? ఏ క్లాసు? అబ్బా, అందరూ బుడ్డి పిట్టలు అసలు. సెకండ్ క్లాస్ భలే ఉన్నారు అసలు. ఓకే, ఏం పేరమ్మ నీ పేరు? విజయలక్ష్మి. వాళ్ళు పూసుకున్నావు చెంకీలు. సెకండ్ క్లాస్. నువ్వు కూడా? థర్డ్ క్లాసా? అమ్మా, ఈ రెండు ముగ్గులు నువ్వు వేసావా? భలే ఉన్నాయిరా నెమ్మల్ని చక్కగా. ఇదిగో నీ పేరు కూడా రాసుకున్నావా? ఓకే, భలే ఉంది. ఓకే 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 మేడం, భలే ఉంది అసలు. చూసారా ఫ్రెండ్స్, ఇవాళ మార్చిపేట శివాలయం ఇదంతా కలకలలాడిపోతుంది చూడండి. అసలు ఈ టైంకి అందరూ టీవీల ముందు, ఫోన్స్ ముందు కూర్చుంటారు. కానీ వాళ్ళు అసలు బయటకు వచ్చి పిల్లల్ని ముగ్గులు చూస్తూ అసలు ఇవాళ ఎంత సంబరం అంటే, సంక్రాంతి పండగ అంతా ఇవాళ శివాలయం బజార్లోనే ఉంది. ఇదిగోండి సూర్యుడు కూడా చూసారా? అసలు కళ్ళు కూడా చక్కగా న్యాచురల్గా కళ్ళు, ముక్కు, మూతి చక్క భలే పెట్టారు. భలే ఉందిరా బుజ్జి తల్లులు, భలే వేసారు అసలు. ఏరా చెప్పు, ఇది నువ్వు వేసింది? ఏం పేరు? భువన. ఏ క్లాసు? సెకండ్ క్లాస్. అబ్బో, వాళ్ళ నాన్న పుట్టినరోజు అంటే నాన్న కోసం కేక్ వేస్తుంది. అదిగో ఓకే ఫ్రెండ్స్, ఈ పాప వాళ్ళ ఫాదర్ అంట. ఈ ఫాదర్ కోసం పాప కేక్ వేసింది. హ్యాపీ బర్త్డే డాడీ. అసలు వీళ్ళ ఆలోచనలు చూడండి ఫ్రెండ్స్. అసలు అప్రిషియేట్ చేయకుండా అసలు ఎంత ఈ ఏజ్కి వాళ్ళకు ఒక ఆలోచన. వాళ్ళ పేరు మీరు మదరా? ఓకే, పాప మదరు, ఫాదరు. ఓకే అండి, ముందు పాపకి ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు ముందు పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఈ జనరేషన్లో పిల్లలు అసలు పెద్దవాళ్ళమే మేమే వేయట్లేదు. ఇంతసేపు ముగ్గులు ఫోన్లు చూసుకుంటూ చాక్ పీసులతో వేసేస్తున్నాం మేము. ఎవరు ముగ్గు దగ్గర వాళ్ళు నించోండిరా. బాగుందిరా నీ ముగ్గు కూడా, చక్కగా ఉంది. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కలర్ వేసావు, బాగుంది. ఏం పేరమ్మా? మోక్తిక. ఏ క్లాసు? ఫోర్త్ క్లాస్. అబ్బా, చిన్న పిల్లలాగా ఉన్నావు. నేను సెకండ్ అనుకున్నాను. నీ పేరు? నందిని. ఏ క్లాస్ అమ్మా? ఫోర్త్ క్లాస్. కీర్తి. ఫోర్త్ క్లాస్. ఓకే, మీరు వేసారా? మీ ఇద్దరు ఈ ముగ్గు వేసారా? బాగుంది. ఓకే, బాగుందిరా చక్కగా. భోగికుండా పేర్లు కూడా రాశారా? నాగ నందిని, ఫోర్త్ క్లాస్. భోగికుండ ఫ్లవర్. బాగుంది. నువ్వు ఇది వేసావా? బాగుంది. ఇది కూడా వేసారా అమ్మా? ఈ రెండు కూడా మీరిద్దరు వేశారు. భలే ఉందిరా చక్కగా. భోగికుండ, చెరుకు గడలు భలే ఉంది. విష్ ఏ హ్యాపీ పొంగల్. బాగుంది, చక్కగా వేశారు, చక్కగా రాశారు. ఇంకా ఇవి అక్కడ వేసి మళ్ళీ ఇక్కడ కూడా వేసావా? ఓకే, ఇది కూడా ఫ్రెండ్స్ అక్కడ వేసింది శుక్రవారం ముగ్గు, ఇక్కడ కూడా వేసి చక్కగా అసలు భోగి కుండలు
హ్యాపీ పొంగల్ టు ఆల్. మీ ముగ్గురు ఈ ముగ్గు వేసారా? మీ ఇద్దరు ఇది వేసారా? బాగున్నాయి. ఇది ఒక్కటి అమ్మాయి వేసిందంట. చూడు ఫ్రెండ్స్ ఎంత యాక్టివ్గా పాల్గొంటున్నారో. బాగుందిరా తల్లి, బాగుంది, చక్కగా వేసావు. మీరు గాలిపటాలు వేశారు, మీ ముగ్గురు వేశారు గాలిపటాలు. మీ ఇద్దరు పర్లేదులే, నించోని ఫ్రెండేగా, నించోమ్మా నించో. ఓకే బాగుంది. చూసారా ఒక్కొక్క గాలిపటం ఒక్కొక్క కలర్. బాగుందిరా. ఇది ఎవరమ్మ వేసింది? మీ ఇద్దరు వేసారా? ఓకే బాగుందిరా. హ్యాపీ పొంగల్. ఓకే నాగలక్ష్మి ఫాతిమా 7th క్లాస్. బాగుంది చక్కగా. శారీ మీద డిజైను, జడ అదంతా బలి చక్కగా వేశారు. ఎవరమ్మా ఎవరు ఇద్దరు వేసింది? బాగుందిరా, బాగా చక్కగా వేస్తున్నారు. ఏం పేరమ్మా? ఫాతిమా. ఏ క్లాస్? 7th క్లాస్. ఓకే అక్కడ రాసింది కదా. ఓకే సరే ఫ్రెండ్స్, నేను చక్కగా ఇదంతా ఫిలప్ చేస్తున్నారు. అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయని. నీ పేరేంటమ్మా? నాగలక్ష్మి. ఓకే నువ్వు 7th ఓకే ఇక్కడ ఉండే నాగలక్ష్మి ఫాతిమా. ఓకే దీంతో కూడా వేస్తారా కర్రగా? బాగా చక్కగా వేస్తున్నారు. ఇది ఒక టిప్పు ఫ్రెండ్స్, మెయిన్ పెద్దవాళ్ళకు కూడా ఈ ఆలోచన రాదు. ఓకే మన ఆయిల్ క్యాన్ ఉంది కదా, ఆయిల్ క్యాన్తో ముగ్గు వేస్తున్నారు. ఏది రావుసారి ఒక్కోసారి పెద్దవాళ్ళకి రాని ఆలోచన కూడా పిల్లలకు వస్తుంది ఫ్రెండ్స్. భలే వస్తుందిరా. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్, గిరిజి గారని గ్రంథి గిరిజి గారని. బాగుంది చక్కగా వేశారు. బాగుంది కలర్ కాంబినేషన్ అండి. శారీ జాకెట్ నేను వీడియో తీసాను, నాకు కూడా కావాలి. ఫ్రెండ్స్ గాజులు చూసారా? మ్యాచింగ్ బ్యాంగిల్స్ చక్కగా 2 కలర్స్, ఈ ప్యారెట్ గ్రీను పింక్ కలరు కదా, అందుకని ఆ 2 కలర్స్తో వేశారు. భలే ఆలోచించారా. కాంట్రాస్ట్ చక్కగా, ఇప్పుడు ట్రెండ్ కాంట్రాస్టే కదా, అందుకని కాంట్రాస్ట్ వేశారు వీళ్ళు కూడా. ఆ బ్లౌజ్ కలర్ ఏమో శారీ మీద వేశారు, శారీ కలర్ ఏమో బ్లౌజ్ మీద వేశారు, చిన్న చిన్న ఫ్లవర్స్గా. చాలా బాగుందిరా, బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. చక్క కరువు, పళ్ళుకి కరువు కానీ, ఆ నడుము దగ్గర కరువు కానీ, ఆ జడలు, ఆ జడ మీద డిజైను. 7th క్లాస్కే ఇంత ఆలోచిస్తున్నారు. చాలా బాగుందిరా, హ్యాపీగా ఉంది. ఇది నువ్వేసామ్మా? ఓకే బాగుంది. ఎల్లో గ్రీన్, లైట్ గ్రీను, డార్క్ గ్రీను. అవును లేత ఆకులు ఉంటాయి, ముదిరాకులు ఉంటాయి కదా, అందుకని వేసావా లైట్ గ్రీన్. బాగుంది. ఫ్లూటు, నెమలి పించం, కుండ, అసలు నిజంగా పొంగుతున్నట్టే ఉందిరా. ముగ్గంతా భలే చక్కగా వేసావు. అసలు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఏమీ కనిపించకుండా ప్యూర్ వైట్గా ఉంది మొత్తం. బాగుంది. ఏం పేరమ్మా? అదా? ఓకే అక్షయ 9th క్లాస్. నీ నోటి చెప్పు ఒకసారి. అక్షయ 9th క్లాస్. ఓకే బాగుంది. హ్యాపీ పొంగల్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ బజార్ అంతా ఇవాళ కలకల్లాడిపోతుంది. సుశీలక్క ఇవాళ బజార్ అంతా మార్చిపేట శివాలయం ఇది కలకల్లాడిపోతుంది అసలు. అసలు అందరూ బుడ్డి పిల్లలు చక్కగా 2nd క్లాస్ అంట. అసలు ఈ బారు ఈ రోల్ అంతా 2nd క్లాస్ వేశారు ఫ్రెండ్స్. 2nd క్లాస్ పిల్లలు అలా చూడండి. అసలు ఈ సీరియల్ చూడండి నవ్వుతున్నట్టుగా అక్కడ స్మైల్ ఇచ్చారు వాళ్ళు. స్మైల్గా ఇలా వేయబట్టే ఈ సూర్యుడు మొత్తానికి ఇట్లా కరువు తిప్పబట్టే అందం వచ్చింది. చక్కగా నవ్వుతున్నట్టు.
చూసారా భలే ఉందిరా పిల్లలు, భలే బాగా వేశారు. ఓకే, వెరీ గుడ్, బాగుంది, చక్కగా ఉంది. ఇలానే బాగా కూడా చదువుకోవాలి, ఇది ఉండాలి అది ఉండాలి, ఓకేనా? ఓ ఫ్రెండ్స్, వీళ్ళు ఓన్లీ యాక్టివిటీసే కాదు ఫ్రెండ్స్, చదువులో కూడా ఫస్ట్ ర్యాంక్ పాప అండి. పాప చూసారా బ్యాడ్జ్ ఏమ్మా, సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఇంట్లో బ్యాడ్జ్ మర్చిపోయి పోలే పర్లా బాగా అందరూ ఇలాంటి బ్యాడ్జ్ కంపల్సరీ అందరికి వచ్చినట్టు టార్గెట్ పెట్టుకోండి. నీకు థర్డ్ ర్యాంక్, అందరూ బ్రిలియంట్ స్టూడెంట్స్ వేస్తున్నారు ఇంత బాగా. ఓకే, వెరీ గుడ్, అన్నిట్లో ఉన్నారనమాట. ఇదిగో ఈ పాప ఫ్రెండ్స్ గగనశ్రీ థర్డ్ ర్యాంక్. వీళ్ళందరూ అసలు చదువులోనే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లో చక్కగా పార్టిసిపేట్ చేశారు ఫ్రెండ్స్. చూసారా, అందరూ ఫస్ట్లు సెకండ్లు థర్డ్లు అందరూ చక్కగా బుడ్డి పిడి చూడ ఎంత చక్కగా వచ్చి నించుంటున్నారు. భలే ఉంది ఇవాళ నా మాత్రం వీడియో తీస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు పెద్దవాళ్ళతోనే కాదు, చక్కగా పిల్లలతో ఎంత చక్కగా పరిగెత్తుకుంటూ వచ్చి నించుంటున్నారు ఫోన్ల ముందు. ఓకే ఫ్రెండ్స్, అసలు మీ స్టూడెంట్స్ అందరూ ఎంత బాగా వేస్తున్నారు. స్కూల్లో ఒక వన్ ఆఫ్ ద టీచర్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఓకే, మీ పేరేంటి? రాణి. ఓకే, ఏ క్లాస్కి చెప్తారు? ఫస్ట్ క్లాస్. ఓకే, అసలు బుడ్డి పిల్లలు, సెకండ్ క్లాస్ పిల్లలు, థర్డ్లు, అసలు ఫస్ట్లు అసలు ఎంత యాక్టివ్గా వచ్చి పాల్గొన్నారంటే, ముందు వీళ్ళందరికీ మీరు ఏదైనా ఇంప్రెషన్ ఏదైనా బాగా అసలు ఆ పిల్ల అయితే అసలు ఎంత బాగా చూస్తే సెకండ్ క్లాస్ ఆ పిల్ల ఎంత బాగా వేసిందో చూడండి. అసలు మీరు ఇక్కడ వన్ ఆఫ్ ద టీచర్ కదా మేడం, ఏం పేరండి? భార్గవి. మీరు ఏ క్లాస్ చెప్తారు? నేను సెకండ్ టు ఫిఫ్త్ క్లాస్. ఓకే, చాలా బాగుంది అసలు మీ పిల్లలు వేయడం. అసలు మొన్న నేను 2 days బ్యాక్ తీశాను అమ్మవారి గుళ్ళో పెద్దవాళ్ళది. అసలు ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇవాళ ఇంకా హ్యాపీగా ఉంది. ఇంత బుడ్డి పిల్లలు వేశారు, ఎంజాయ్ చేస్తూ వేశారు. ఇది ఫ్రెండ్స్ ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూలు, మన మారిస్పేట శివాలయం బజార్లో. శివాలయం గుడి కొంచెం ముందుకు వచ్చినాక ఒక 10 houses దాటినాక రైట్ సైడ్ ఉంటుంది. చాలా బాగా చెప్తారు. నేను ప్రిన్సిపల్ మేడంతో కూడా నేను మాట్లాడిస్తాను, మీరు కూడా విందురు. ఎక్కడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, మన వీడియోని కంటిన్యూగా చూడండి. మెయిన్ బిట్సే పెట్టాను ఫ్రెండ్స్. చూసారా, ఎండలో కూడా లేడీస్ ఈ టైంకి ఫోన్లలో టీవీల్లో నిమగ్నమైపోయి ఉంటారు. కానీ వాళ్ళది ఒక పిల్లలు వేస్తున్నారు. ఇప్పుడు టైం ఎంత అయింది? 12:10 అయింది ఫ్రెండ్స్, మిట్ట మధ్యాహ్నం అయినా కూడా ఎండని లెక్క చేయకుండా ఎండలో కూడా కూర్చొని ఈ సందడంతా ఆస్వాదిస్తున్నాను అనమాట. బాగుంది. ఇంకా వేస్తున్నారు. క్రియేటివిటీకి అంత మేడంది. ఏం వేస్తున్నారు? భలే ఉంది. హరిదాసులు వారా? ఓకే, బాగుంది. మెల్లో కూడా ఏమన్నా దండగా ఎల్లో కలరు బంతిపూలతో అట్టట్ట వేయండి, రౌండ్గా దండ వేసినట్టుగా. బాగుంది, చక్కగా వేశారు. మీ ముగ్గు చూడాలా? ఎక్కడుంది మీ ముగ్గు? మీరేసారా? పిల్లలు అబ్బాయిలు వేసారా? భలే వేస్తున్నారు. ఎవరు వేసారు? ఇది మా ఫ్రెండ్. తీసుకురాప్ప, మీ ఫ్రెండ్ని కూడా తీసుకురాప్ప. ఎవరు వేసారు? ఫ్రెండ్స్ అబ్బాయిలు కూడా వేసారంట. చూడండి ఫ్రెండ్స్, భోగి కుండలు చెరుకు గడలు అబ్బాయిలు. భలే ముచ్చటగా ఉంది. అటువైపు ఇంకో ముగ్గు, ఇదో ముగ్గు వేశారు. మీరు వేసారా? అబ్బా, ఏం పేరు నీ పేరు? నా పేరు నీలమణికంట. ఏ క్లాస్ అమ్మా? 6th క్లాస్. నా పేరు రోహన్ సార్, నేను 5th క్లాస్. భలే వేసారు రా అబ్బాయిలు అయ్యుండి. అబ్బబ్బబ్బబ్బా, అసలు మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి మొత్తం హోలీ రంగులైన మొత్తం చేతులు కడుక్కోవడానికి క్లీన్ చేసుకోవడానికి వెళ్ళాడు అబ్బాయి. ఈ అబ్బాయిని కూడా తీసుకురండి, చూపిద్దాం. మీ ముగ్గు అక్కడ ఉందా? వస్తున్నా, నించోండి. బాగుందిరా, నించోండి.
వస్తున్నాను మా ఫ్రెండ్స్. ఓకే, అబ్బాయిలు వేసారు ఫ్రెండ్స్. చూడండి అసలు అబ్బా అబ్బా అబ్బా, అసలు ఇది మాత్రం మీరు కంపల్సరీ మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో షేర్ చేయండి ఇది. ఎందుకంటే ఇలాంటివి వాళ్ళ పిల్లలకి చూపిస్తే కొంచెం వాళ్ళు అవునా భలే వేస్తున్నారే మేము వేద్దామా అన్న చిన్న ఆలోచన వస్తుంది. అలా మనమే ప్రోత్సహించాలి. ఏం పేరమ్మా నీ పేరు? భాస్కర్ పిలో. భాస్కర్. ఏ క్లాసు? 6th క్లాస్. 6th క్లాస్. భలేసారు అసలు ముగ్గురు కలిసి. సూపర్. అక్కడ కూడా ఉందా? వెళ్దాం పదండి. మీ ముగ్గు అది అవునా? భలేసారా. అబ్బో సీతాకోక చిలుక భలే ఉన్నాయి. కలర్స్తో గాలిపటం, అబ్బో భోగికుండ, చెరుకులు, సూర్యుడు. మీ ఇద్దరు వేసారా? ఓకే. అసలు మొఖం చూడండి ఫ్రెండ్స్, అసలు కష్టపడి అవతల అప్రిషియేట్ చేస్తే ఆ ఆనందమే వేరు. మనమే ఫీల్ అవుతాం. ఏయ్ ఫస్ట్ క్లాసా నువ్వు? అబ్బా క్లాస్కి ఫస్టా? ఓకే. అబ్బా చదువులో కూడా ఫస్టే. ఏం పేరమ్మా? హర్షిత్. ఓకే. 4th క్లాస్. నువ్వు? శ్రీనివాస్. 4th క్లాస్. భలే వేసారా అబ్బాయిలు అయినా కూడా. సూపర్, బాగుంది. నెక్స్ట్ టైం నువ్వు కూడా అలాంటి బ్యాడ్జీ పెట్టుకోవాలని టార్గెట్ పెట్టుకొని చదువుకోవాలి. ఓకేనా? ఆ బ్యాడ్జీ కూడా నీ టైక్ కూడా ఉంటే ఎంత బాగుంటుంది కదా. నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా చదివి అలాంటి బ్యాడ్జీ పెట్టుకో. ఓకేనా? ఏమ్మా ఇంకోటి వేసారా అటువైపు? రండిరా చూద్దాం. రండి. మీరా ఇవి వేసారా మీరు? అబ్బా భలే ఉన్నాయిరా. భలే ఉంది. ఫిష్ బొమ్మ. బాయ్స్ అంట ఫ్రెండ్స్. 2nd క్లాస్ అంట. మోక్ష, యశ్వంత్. భలే అసలు పిల్లలు ఫ్లాగ్ వేసారు ఫ్రెండ్స్. భలే ఉంది. ఒక్కసారి సెల్యూట్ చేయండి మీరు కూర్చున్న చోటే. భలే ఉంది. చక్కగా బాగుందిరా. 3 కలర్స్ చక్కగా న్యాచురల్గా వేశారు. క్రిస్మస్ చెట్టు అంటే ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్. భలే అమ్మ మీరు వేసారా ఇవన్నీ? భలే వేసారు అబ్బాయిలు అయినా కూడా. పేరు మోక్ష. ఓకే. అక్కడ ఉంది. నీ పేరేనా? ఏ క్లాసు? 3rd క్లాస్. గౌతమ్ సాయి. అసలు అబ్బాయికి ఆనందంలో అబ్బాయి పేరు మర్చిపోయాడు. ఆలోచిస్తున్నాడు పేరు. ఏ క్లాసు? 3rd క్లాస్. భార్గవ్. 2nd క్లాస్. అబ్బో బుడ్డోడి. ఇంత బుడ్డోడి అయినా కూడా వేసావు. నాంచారయ్య 2nd క్లాస్. ఓకే బాగుంది. నువ్వమ్మా? రిషి. 2nd క్లాస్. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా అసలు చక్కగా షూస్ వేసుకొని యూనిఫాము చక్కగా ఐడెంటిటీ కార్డ్ మెల్లో ఉండి చక్కగా అసలు బాగా వేశారు ఫ్రెండ్స్. ఏమ్మా ఏది ఇదెవరు వేశారు? గీస్ పాపం బిస్కెట్స్ అవి తినడానికి వెళ్ళారంట. మీదా? ఓకే. భలే ఉందిరా. ప్రమిదలు వేశారు. ఓకే. అదంతా మీదే. ఓకే. రోహన్. ఓకే. భాస్కర్. మణికంఠ. ఓకే బాగుంది. ఓకే. అన్సారీ. ఓకే. 5th క్లాస్ అంట. ఓకే బాగుంది. సూర్యుడు, గాలిపటం. ఓకే. దీపాలు, మెరుపులు కూడా ఫ్రెండ్స్. మీకు ఫోన్లో అర్థమవుతుందో లేదో ఈ గిల్టర్ కూడా వేశారు. చూసారు అసలు అబ్బాయిలు అయ్యుండి కూడా ఎంత చక్కగా ఇది కొంచెం వాళ్ళ చేతులకు కూడా అంటున్నాయి అంట. భలే వేశారు కదా. భలే మెరుస్తుంది అసలు. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 12:30 అయింది. అంటే నిన్న చేసిన షూట్ ఇది. ఇంత ఎండలో కూడా అసలు ఎండలోనే భలే మెరుస్తున్నాయి. ఇవి ఎండలోనే మెరుస్తాయిలేండి. ఎండకి లైటింగ్కి వాటికి అసలు ఇంత ఎండలో కూడా అసలు ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే అది నీడ కూడా కనబడుతుంది మీకు. ఎండగా ఉంది బాగా, అయినా కూడా పిల్లలు చాలా యాక్టివ్గా ఇంకా వేస్తున్నారు. ఇంకా అక్కడ కొంతమంది ఇంకా రంగులు దిద్దుతున్నారు. అటున్నాయా ఫ్రెండ్స్? పాపం పిల్లలు ఆంటీ మా ముగ్గు చూడండి, మా ముగ్గు చూపించండి, మమ్మల్ని తీయండి అని చెప్పి ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరేసారమ్మా ఇది? మీరేసారా? భలే బాగుందిరా. కలర్ కాంబినేషన్ భలే ఉంది అసలు. చక్కగా అమ్మాయి చక్కగా జడ, చక్కగా చెరుకులు భలే బాగా వేశారు. రంగోలీ బై ఓకే. మేఘన. ఓకే. 6th. సుమలత 8th. ఓకే. నువ్వమ్మా? నువ్వు మేఘనానా? సుమలత. ఓకే. మేఘన. బాగా వేశారు. వెరీ గుడ్.
ఫ్రెండ్స్ పిల్లలు చూసారా ముగ్గులు వేస్తూ చక్కగా ఏ కలర్స్ వేద్దాము ఏంటి అని చక్కగా వాటర్ కూడా కలుపుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే పక్కన ఎటువంటి సపోర్టు లేదు ఫ్రెండ్స్, ఎవ్వరూ లేరు. చూడండి ప్రతి ముగ్గు దగ్గర నేను ఉన్నా కదా, పిల్లలే వేసుకుంటున్నారు, పిల్లలే ఇక్కడ వేద్దాము అట్లా వేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన చూడటానికి చిన్న పిల్లలైనా కూడా అంటే వాళ్ళకి ఎంత పెద్ద ఆలోచన బ్రెయిన్లో ఉందో అట్లానే ప్రతి పిల్లలకి ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరందరూ కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వేస్తామంటే కొంతమంది అయ్యే ఒక్కలేదు ముందు చదువు అంటారు, చదువు మీద కాన్సన్ట్రేషన్ అచ్చంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసినా రాదు, అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. చూసారా వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు, చాపిస్తే ఇక్కడ ట్రై చేసుకొని అక్కడికి వెళ్ళి వేస్తున్నారు. అంటే ఎవరి సపోర్టు పక్కన లేదు, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళ ఓన్ థాట్తో వీళ్ళు వేస్తున్నారు కదా. ఏందమ్మా మీ ఉన్నాయా? మీ ఎక్కడున్నాయి ముగ్గులు చూపించండి పదండి. అమ్మా ఇది కూడా మీరే వేశారా? బాగుందిరా, చక్కగా ఉంది ఫ్రెండ్స్. ప్రతిదీ మనం అప్రిషియేట్ చేయాలి. మీరెవరు నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు, ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఎంత పిల్లలు ఎంత చెప్పండి ఫ్రెండ్స్. ఇట్లా ఆలోచించి వేయడమే చాలా గొప్ప. ఇది ఇట్లాంటివి మనకి పెద్దవాళ్ళకే కొంతమందికి రాదు, నాకే సరిగ్గా రాదు. బాగా వేశారు. ఏం పేరమ్మ నీ పేరు? మౌక్తిక. ఓకే, ఏ క్లాసు? 4th క్లాస్. బాగా వేసావురా, బాగుంది అమ్మా. ఇటువైపా పద ఫ్రెండ్స్. అసలు వాళ్ళు వేసారంట చూడాలా ఎంత యాక్టివ్గా తీసుకెళ్తున్నారో నన్ను. వాళ్ళు వేసారా? ఏంట్రా గోళీ పెట్టావు మధ్యలో? హ్యాపీ పొంగల్. జైకృత్, దుర్గా హర్షిత్. ఓకే బాగుందమ్మా, బాగా సార్. పేరు చెప్పమ్మా. దుర్గా హర్షిత్. దుర్గా హర్షిత్. ఏ క్లాసు? 4th క్లాస్. జైకృత్ 4th క్లాస్. 4th క్లాస్. బాగుంది. జైకృత్ బాగుంది. ఇక్కడ సూర్యుడా? సూర్యుడు బాగుంది ఫ్రెండ్స్, చక్కగా నవ్వుతున్నట్టుంది. సూర్యుడు బాబు నవ్వుతున్నట్టు బాగుంది. ఫ్రెండ్స్ అసలు ఎండలో చూసారా ఫ్రెండ్స్, ఎండలో అయినా కూడా పిల్లలు అసలు చెప్పులు ఇప్పుడు చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ని సబ్స్క్రైబ్ చూసుకోండి. నేను అసలు చెప్పమలేదు ఫ్రెండ్స్, వాళ్ళే ఇందాక వేరే పిల్లలు మీ ఛానల్ ఏంటంటే అంటే చెప్పాను. ఇంకా వాళ్ళే చెప్తున్నారు, నేను ఇది పిల్లల చేత ఏం చెప్పించలేదు, వాళ్ళు హ్యాపీతో వాళ్ళు చెప్తున్నారు. బాగుంది, థ్యాంక్ యూ. అమ్మాయి ముగ్గు ఎవరు వేసింది? ఓకే ఫ్రెండ్స్, ప్రశాంతి కాన్వెంట్లో ఈ సార్ కూడా మా లెక్చరర్ అనమాట. సార్ ఏం పేరు సార్ మీది? కిషోర్ గారు. ఓకే, ఏ క్లాస్ చెప్తారు సార్? 6th to 10th తెలుగు సోషల్. ఓకే, 6th to 10th తెలుగు సోషల్. బాగా వేశారు సార్. మీ అందరి సపోర్ట్తో పిల్లలు అసలు అనుకున్న దాని మీద బాగా వేశారని అనుకుంటున్నాను నేను. అసలు ఇదే ఫస్ట్ టైం పిల్లలు ఇంత బాగా అసలు ఎక్కడ చూడలే నేను అసలు. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా బాగా వేశారు సార్. ఈ రెండు నువ్వు వేసావా? భలే బాగా వేసావురా. హ్యాపీ సంక్రాంతి. ఓకే, దిలీప్ కుమార్ 8th క్లాస్. ఓకే, నువ్వేనా? ఓకే, పేరు చెప్పు. మై నేమ్ ఇస్ దిలీప్ కుమార్. 8th క్లాసేనా? 8th క్లాస్. ప్రశాంతి విద్యావిహారీ స్కూల్. సంక్రాంతి ముగ్గులపేట కాంపిటీషన్. తెనాలి ఆల్ ఇన్ వన్. అరే ప్రతిసారి నేను చెప్పిస్తున్నాను అనుకుంటారేమోరా. ఆంటీ ఏం చెప్పించట్లే, మేమే చెప్తున్నాం. మా హ్యాపీనెస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా తప్పకుండా చేయండి. మా స్కూల్లో అయితే ప్రజెంట్ సంక్రాంతికి ముగ్గురు కాంపిటీషన్ జరుగుతుంది. అందరూ పార్టిసిపేట్ చేస్తున్నాము. ఓన్లీ గర్ల్స్ అంటారు కానీ బాయ్స్ కూడా పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినందుకు మేము మా మేడం వాళ్ళకి మా సార్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాం. చాలా బాగుందమ్మా, భలే బాగా చెప్పావు. అసలు ఎవరు ఈ బాబుకి పలాని చెప్పండి అని అనలేదు. చూసారా, ఇక్కడ ఎవరు సార్స్ కానీ వాళ్ళ స్కూల్ స్టాఫ్ కానీ ఎవరు లేరు. అయినా కూడా ఆ బాబు చక్కగా డేర్గా, నేను చెప్పమలేదు ఫ్రెండ్స్, నాకు అసలు ఆ థాట్ కూడా రాలేదు. అసలు ఆ బాబు చెప్పారంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అనమాట. వాళ్ళ మైండ్లో ఏది ఉంటే అదే వాళ్ళు చెప్పేస్తారు. బాగుంది, చాలా బాగుందమ్మా, బాగా వేసాం. వెరీ గుడ్.
ఫ్రెండ్స్ ఈ ముగ్గు అనీషా స్వర్ణలత అనే పిల్లలు వేశారంట. బాగుంది, చాలా బాగుంది. లంచ్ టైం ఎందుగా పాపం భోజనం చేయడానికి వెళ్ళారు అందరూ. ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ముగ్గు. ఇక్కడ హరిదాసులు వేశారు వీళ్ళు. ఈ చూసారా ఐడియా, పూలు రంగులు రంగులు కాకుండా బంతిపూలతో ఒక మాలలాగా భలే ఉంది. అసలు న్యాచురల్గా ఉంది. బంతిపూలతో వేశారు పూలు, దండలాగా పూలు వేశారు. బాగుంది. మరదాలు కూర్చుంది. రేగి పళ్ళు ఫ్రెండ్స్ భలే ఉన్నాయి, బుజ్జి బుజ్జి. వాళ్ళ పెద్దోళ్ళు కూడా ఎవరు ఈ తాట రాలేదు, ఎవరికి తాట రాలేదు. పిల్లలైనా కూడా భలే వేశారు. రేగి పళ్ళు అనమాట ఇవి. కలర్ కూడా అందుకనే డార్క్ ఎల్లోలో వేశారు. బాగుంది. డోలు సూర్యుడు, డోలు పక్కన మళ్ళీ కర్రలు, సూర్యుడు, గాలిపటం, చెరుకు. బాగుంది. చేతులంతా కింద వేస్తాం కదా, వేస్తే అర్థమైంది కానీ పైకి వేస్తేనే అది పట్టుకున్నట్టుగా ఉంటుంది. కాదు బాడికి పెద్దదైంది, ఏవి ఫస్ట్ అవి కొంచెం నాకు చెప్పండి, నేను ఫోటోలు తీసుకుంటాను. ఫోటోలు తీసుకొని కింద పెడతాను. ఎందుకంటే మొన్న పెద్దోళ్ళది వేస్తే చాలా మంది కింద కామెంట్స్లో పెట్టారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ పెడితే మాకు ఇంకా బాగుండేది మేడం అని. ఈ పిల్లలది కూడా పెడదాం. అసలు ముందు ఆ ఏజ్కి వేయడమే చాలా గొప్ప విషయం. అంటే ఫస్ట్ ఒక 10 దాకా తీసామండి. ఓకే, అన్ని ఏడ్చవి మనం కాదంటానికి అంతేగా మరి. పిల్లలందరూ పాపం కష్టపడి వేశారు. ఒక్కోటి ఒక్కో దాని మించి ఉందిలే. అవును, ఒకదాని మించి ఉంటుంది. మొత్తం 13 ఫస్ట్ ప్లేస్లోకి వచ్చినాయి. ఓకే, మిగతా అన్ని ఇక సెకండ్ ప్లేస్. ఓకే ఓకే. అదే మెయిన్ చూడండి, ఇదొకటి, అదొకటి, అక్కడ ఒకటి, మళ్ళీ అక్కడ విజయ్ వాళ్ళ ఇంటి ఎదురుగా. ఓకే, కొంచెం బాగున్నాయి. కలర్ కాంబినేషన్ పెద్దగా ఉంది అన్నది. ఓకే, అంటే ఇంకా ఉన్నాయి. తీస్తాను ఇప్పుడు తీసేసి వర్షం పెట్టేస్తారు. ఇవన్నీ ఫస్ట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ వీణ వాళ్ళ ఇంటి ఎదురు, విజయ్ వాళ్ళ ఇంటి ఎదురు. ఓకే, మళ్ళీ పరమేశ్వరి వాళ్ళ ఇంటి ఎదురు. అట్లా కొన్ని హైలైట్గా ఉన్నాయి. ఓకే, ఆ హైలైట్ 13 నోట్ చేసి పెట్టాము. ఓకే, పాల్గొన్న ప్రతి ఒక్కరికి. ఓకే, వస్తాలే పైకి వస్తాలే. కొంచెం ఈ గోడంతా లేకుండా ఒక 5 minutes మాట్లాడలేదు. ఈ లోపల నేను ఫొటోస్ తీసుకుంటానే. మ్యాక్సిమం పిల్లలందరూ చాలా బాగా వేశారు. అందుకని ఫస్ట్ ప్రైజ్లు ఒక 13 ముగ్గుల్ని సెలెక్ట్ చేశారు. నేను వాటి పిక్స్ పెడతాను. నేను ఈ ముగ్గు కూడా ఫస్ట్ ప్రైజ్ కింద సెలెక్ట్ చేశాను అనమాట. బాగుందిరా నీ ముగ్గు కూడా బాగుంది. కలర్ కాంబినేషను ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ వేసి చక్కగా అవుట్లైన్ వేసావు. నువ్వు వేసామ్మా? ఏం పేరు? జయదుర్గ. జయదుర్గ. ఏ క్లాసు? 9th క్లాస్. బాగుంది. ఫ్రెండ్స్, మా ఫ్రెండు పాప అనమాట, పల్లవి తన పేరు. హాయ్ చెప్తుంది చూసారా? మీరు కూడా హాయ్ చెప్పండి. బాగుంది, చాలా బాగుందమ్మా. నీ పేరు? ఓకే. ఏ క్లాసు? 9th క్లాస్. ఓకే. ఈ ముగ్గు మీ ఇద్దరు వేసారా? నువ్వు ఒక్కదాని వేసా? ఓకే, నువ్వు ఒక్కదాని ఈ ముగ్గు వేసావు. బాగుంది. నువ్వు అది వేసావా? దా అయితే దా ముగ్గు దగ్గర నుంచి వదిలే అక్కలే మామిడి కూర్చు. బాగుందిరా నీ ముగ్గు కూడా. నెమలి, చక్కగా చెరుకులు, తామర పూలు. బాగుంది. ఏం పేరు అన్నామ్మా? ఎస్తేర్ రాణి. ఓకే, ఏ క్లాసు? 9th. చాలా బాగుంది, బాగా వేసాం. పిల్లలందరూ వేశారు కదా. ఈ ముగ్గులకి సంబంధించి గురువారం సాయంత్రము భోగిపళ్ళ ప్రోగ్రాం ఉందంట గుళ్ళో, స్కూల్లో. ఎల్కేజీ నుంచి 7th. ఫ్రెండ్స్, ఈ ముగ్గుల ప్రోగ్రాము బాగుంది కదా, చూశారు కదా. ఇక్కడ ఈ ముగ్గులు నచ్చి ఈ ఇంట్లో ఒక మేడము సంతోషంతో తన పర్సనల్గా వాళ్ళ ఇంటి ముందు పిల్లలు వేశారని ఇస్తున్నారనమాట. అది చాలా మంచి ఆలోచన కదా ఫ్రెండ్స్. ఏదో వాకిలి ముందు వేశారులే ఆ థ్యాంక్స్ అని చెప్పి వదలకుండా సంతోషంతో పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వటము
అది చాలా అభినందించదగ్గ విషయం. ఈ ఇంటి ఓనరు శ్రీదేవి గారు అనమాట. కాదు చెప్పాలి కదా మామూలుగా. ఇంకా తిని కూడా హ్యాపీతో ఈ పాపకి ఇస్తున్నారు వాళ్ళు పర్సనల్గా గిఫ్ట్. ఇది వచ్చి ఈ మేడము పైన ఉంటారు, తను కూడా హ్యాపీతో పాపకి గిఫ్ట్గా ఇస్తున్నారు అనమాట. బాగుంది కదా ఫ్రెండ్స్, అభినందించదగ్గ విషయం. ఫ్రెండ్స్ ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ ముగ్గుల పోటీలకు సంబంధించి చక్కగా విద్యార్థులకి వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఆ విన్నర్స్ అందరినీ కూడా ఈ స్కూలు కరస్పాండెంట్ గారు గురువారం పూట వీళ్ళది ఒక పెద్ద కార్యక్రమం చేపడుతున్నారండి. ఎల్కేజీ నుంచి సెకండ్ క్లాస్ పిల్లలందరికీ భోగిపళ్ళు పోస్తున్నారు వీళ్ళ స్కూల్ తరపున. ఆ రోజు ఈ విద్యార్థులందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. ఆ ప్రోగ్రామ్ కూడా నేను వీడియో తీస్తాను. చాలా బాగా నచ్చినాయి అనుకుంటున్నానండి. ఆ ఏజ్ పిల్లలు వేయటం అది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు మనం. తప్పకుండా అందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.